ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు దేవుడు సూటిగా ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోకంలో జీవిస్తూ లోకంతో ఏకీభవిస్తూ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇంకెంతకాలం దేవుని నామానికి అవమానం తీసుకువస్తాం చెప్పండి. ఉపయోగం లేనివి అంటే మన అవసరానికి మించినవి లేదా మనకు అనవసరమైనవనేగా అర్థం. ఈ మానవ జీవితంలో మనుగడకు అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేవుని మూలన మనకు అనుగ్రహింపబడుతున్నాయి. దేవుడే లేకపోతే ఇవన్నీ మనం అనుభవించలేం కదా. అంటే ఈ లోకంలో అవసరమైనవి కావు మనకి అవసరం. మనకు కావాల్సింది, మనకు అవసరమైంది దేవుడు. ఆయన్ని ప్రేమించడం మానేసి వ్యర్థమైన ప్రతి వాటిని ఇంకెంతకాలం ప్రేమిస్తాం చెప్పండి. నిజమైన సజీవుడైన యేసయ్యను వెతకడం మానేసి ఇంకెంతకాలం సాతాను సంబంధాలను వెతుకుతూ ఉంటాం చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, ఇంకెంతకాలం నీలో మార్పు రాదా అని. అన్నీ తెలిసి కూడా దేవుని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.